హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు నేను ఇట్లా మోసపోతున్నాను నా జిందగీలో అనుకున్నా. అసలు ఏం జరిగిందో తెలవాలంటే, నేను ఏ రకంగా మోసపోయానో మీకు తెలవాలంటే మన వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. చూసి కామెంట్ చేయండి ఫస్ట్ ఎలా ఉందో. అసలు ఇది నేను అంటే అసలు ఎలా ఎలా నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో, అసలు ఎలా అయిపోయింది ఇది అనేది కామెంట్ చేయండి. కొన్ని నేను ఏమైనా చేసే దాంట్లో తప్పుందా ఎట్లా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అసలు ఏం జరిగిందంటే, పొద్దుగాల మా ఏరియాకి కూరగాయలు వాడు వచ్చిన తర్వాత మేడం గుంటగరుడాకు తీసుకొచ్చిన, కావాలా, తీసుకుంటారా, తీసుకోండి, ఇక్కడ చాలామంది తీసుకుంటారు, తెమ్మంటే తెచ్చా, మీకు కావాలా తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. సరేలే తీసుకోమంటున్నాడు కదా. అందులో మనం ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా నేను ఒక షార్ట్ వీడియోలో చూసిన గుంటగరుడాకు. సరే వాళ్ళు కూడా హెయిర్కి మంచిదని చెప్పారు. సరేలే తీసుకుందామని చెప్పి తీసుకున్నా. బాగా ఈ మధ్య నాకు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్, హెయిర్ అనేది ఎక్కువ ఊసిపోతుంది. సరేలే ట్రై చేద్దామని తీసుకుంటే, అబ్బా అసలు నేను చేసిన దాంట్లో తప్పుందా లేకపోతే ఆయిల్ తక్కువైంది అనేది అర్థం కావట్లేదు. మొత్తం మీద అయితే ఎట్లయితే పోయింది ఆయిల్ అనేది. అది ఎలా అంటే, అర కేజీ నూనె పోయండి మేడం అని చెప్పేసి 50 రూపాయలు తీసుకున్నా ఫ్రెండ్స్. 50 రూపాయలు తీసుకున్న తర్వాత హాఫ్ కేజీ ఆయిల్లో చేయండి అని చెప్పేసి అన్నాడు. ప్రాసెస్ కూడా వాడే చెప్పిండు మళ్ళీ. సరేనే అని చెప్పేసి ఫస్ట్ గుంటగరుడాకు, మళ్ళీ మందారం ఆకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు, మెంతులు, మళ్ళీ ఇంకా ఆ గులాబీ పువ్వులు, మెంతం పువ్వులు, మెంతం అంటున్నా, మందార పువ్వులు, ఇవన్నీ, ఉల్లిగడ్డ కూడా అన్నీ వేసిన, కలమంద కూడా వేసిన. కానీ మిస్టేక్స్ అసలు ఎక్కడ జరిగింది అనేది అర్థం కాలే. ఫస్ట్ స్టార్టింగ్లో పర్లేదు, నూనె అనేది అట్లా కనిపిస్తుంది. నేనేమనుకున్నా, పర్లేదు, ఇది ఆకు అనేది వేగుతూ ఉంటే నూనె అనేది వదిలేస్తూ ఉంటుందిలే, పర్లేదులే అనుకున్నా. కానీ ఇది అసలు మొత్తం అయిపోయిన తర్వాత అసలు దీన్ని చూస్తే అసలు పోయినరా బాబు, 300 రూపీస్ లాస్ అనుకున్నా. కానీ చూద్దాం అసలు ఏందనేది, దీని ప్రాసెస్ అనేది చూద్దాం. సరే అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టిన తర్వాత చల్లారినాక చూడండి ఫ్రెండ్స్, అదే అసలు ఎట్లుందంటే ఇట్లా పొడి పొడిగా, అసలు ఆయిల్ అనేది లేదు కనీసం. ఇప్పుడు మనం అలా చూస్తుంటే 100 గ్రామ్స్ ఆయిల్ కూడా కనిపిస్తలేదు దాంట్లో. అసలు మొత్తం ఇట్లా పొడి పొడి, ఏదో గోంగూర పచ్చడి టైపు, ఇట్లా ఆకాక అయిపోతుంది అసలు అది. సరే చూద్దాం. మా బాబేమో నవ్వుతా ఉండు పక్కన కూర్చొని. సరే ఇది ఒకవేళ ఆయిల్ అయితే ఇట్లా వడగట్టి క్లాత్లో టైట్గా కట్టి పెట్టిన, చూడాలి రేపు మార్నింగ్ కల్లా అసలు ఇది ఏమవుతుంది, అసలు ఎలా అవుతుంది. నేను అసలు షార్ట్ వీడియో పెడదాం అనుకుంటే ఇది ఎంత ట్రై చేసినా షార్ట్ వీడియో కాలేదు ఫ్రెండ్స్. ఓకేనా, అసలు రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు ఎంత ఆయిల్ వచ్చింది అనేది. సో బాయ్. ఇంకా ఇలానే కావాలంటే సబ్స్క్రైబ్.